వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో ఇంటర్న్షిప్స్లో భాగంగా, ఎందుకంటే ఇప్పుడు అన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ పడి టైం కాబట్టి నేను అన్నీ చేయలేను, అన్ని కాలేజీలకు సంబంధించి అబ్రాడ్ ఇండియా అన్నీ నేను చేయలేను, కానీ బట్ వీలైనంత వరకు కొన్ని నేను చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి మిగిలిన కొంచెం మీరే సెర్చ్ చేసుకుని ఏదైనా ప్లాన్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే ప్రతి కాలేజీకి చెప్పాలంటే నాకు ఇంటర్న్షిప్ చెప్పడానికి నాకు 4-5 నెలలు పడుతుంది. అన్ని రకాల కాలేజీలు ఉంటాయి ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ. బట్ వీలైనంత వరకు మధ్య మధ్యలో కొన్ని చెప్తాను, మీకు ఒక ఐడియా బిల్డ్ అవుతుంది దీనివల్ల. సో దట్ మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఐఐఎస్సి బెంగళూరులో ఉన్నటువంటి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసినటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడతాం ఇప్పుడు. సో బేసికల్గా ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ సమ్మర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2025. దిస్ ఈజ్ ఫర్ ఫెలోషిప్ ఫర్ సమ్మర్ రీసెర్చ్ అంటారు మనకి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి బీఎస్సీ ఈ సెకండ్ ఇయర్లో ఉన్న పర్వాలా, లేకపోతే ఎంఎస్సీ 5 years ప్రోగ్రాంలో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 4 years ప్రోగ్రాంలో కానీ మీరు ఉన్నట్లయితే సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్లో అప్లై చేయొచ్చు. వాళ్ళు ఎంఎస్సీలో ఉన్నట్లయితే ఫస్ట్ ఇయర్లో అప్లై చేయొచ్చు. ఎలాంటి స్టూడెంట్స్ అయినా కెమిస్ట్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటు బీఎస్ ఐఐటీల్లోను ఎన్ఐటీల్లోను బీఎస్ కెమిస్ట్రీ చదివినా, లేకపోతే ఐఐఎస్సిఆర్లోను ఐఐఎస్సిలో చదివినా, లేదు అనుకున్నట్లయితే మిగతా కాలేజెస్లో బయట కాలేజీల్లో చదివినా, ఈవెన్ 3 years బీఎస్సీ చదివినా, 4 years బీఎస్ చదివినా, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివినా, 2 years ఎంఎస్సీ చదివినా దే ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సో ఇది వచ్చేటప్పటికి ఫండింగ్ డెఫినెట్గా వేరే చోట ఎక్కడ రాకుండా ఉన్నట్లయితే ఫండింగ్ ఇస్తారు. 1st May నుంచి 31st July వరకు కూడా ఇంటర్న్షిప్ ఉండే అవకాశం ఉంటుంది. దీని యొక్క డెడ్ లైన్ వచ్చేటప్పటికి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మీకు 10th March వరకు మీకు టైం ఉంది. సో 10th Marchలో మీరు అప్లై చేయండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుందండి. 10th March లోపు మీరు చేయలేకపోతే ఇది ఒక పేజే ఉంటుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. కాకపోతే ఏంటంటే మీ 11th మార్క్స్, 10th క్లాస్ మార్క్స్, ఏవైతే బీఎస్సీ డిగ్రీ ఇవన్నీ పెట్టాలి. మళ్ళీ 10th క్లాస్ మార్క్స్, 12th క్లాస్ మార్కులు అవసరం లేదని చెప్పి మా స్కూల్లో చెప్పారని చెప్పేసి పిల్లలు ఎంత నాశనం చేసుకుంటున్నారు మార్కులు. ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట అసలు ఎప్పుడైనట్లేదు. మాకు జేఈ వచ్చేస్తాను ఓవర్ కాన్ఫిడెన్స్తో మాకు తిరగలేదు, మేము జేఈ కింగ్లు, మేము అసలు మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు మా వాడు, చాలా మార్కులు వచ్చేస్తాను మాక్ టెస్ట్లో పట్టుమని 150 రావు ఎవరికని. ఈ మత్తులో ఆ ఇంటర్ 12th 10th పోగొట్టేస్తున్నారు. అది ఈ ఇంటర్న్షిప్కి లింక్ ఉందన్న విషయాన్ని గట్టిగా మళ్ళీ చెప్తున్నాను, వినండి. మీరు బ్రెయిన్ అప్లై చేయొద్దు దయచేసి, ఇది అవసరం. సో 10th 12th స్కోరు ఇప్పుడు కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. 10th 12th అట్లాగే ఏదైతే డిగ్రీ ఉంటుందో బీఎస్సీ ఎంఎస్సీ ఇవన్నీ కూడా మీకు అవసరం ఉంటాయి. ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, ఏదైతే మీ ప్రజెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు వెబ్సైట్లో, అందులో మీకు ఏ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైతే ఉందో చేయగలరో, మీకు ఇంట్రెస్ట్ ఉందో, లేకపోతే మీకు ఆ స్కిల్స్ ఉన్నాయో, అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ కదా, స్కిల్స్ కూడా ఉన్నాయో, దానికి రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో 300 wordsలో ఒక ఎస్సే రాయాలి, అది రాయండి. అట్లాగే ట్రాన్స్క్రిప్ట్స్ జనరల్గా ఈ స్టేజ్లో అవసరం ఉండదు. తర్వాత ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు మీ ట్రాన్స్క్రిప్ట్స్ పంపించవలసి ఉంటుందండి. సో అట్లాగే జనరల్గా ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు మార్చ్ ఎండింగ్లో మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో సూపర్వైజర్ అనేది మీరు మెయిల్తో కాంటాక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు అలాట్ చేస్తారు. ఒకే పర్సన్ 2-3 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయొచ్చు, 2-3 పొజిషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టైఫండ్ 8,000 rupees వరకు కూడా పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. 2 months స్టైఫండ్ ఉండటం జరుగుతుంది. అట్లా అకామిడేషన్ మాత్రం స్టూడెంట్ అరేంజ్ చేసుకోవాలి. పేయింగ్ గెస్ట్లు చాలా ఉంటాయి. మీకు ఐఐఎస్సి బెంగళూరు అంటే చాలా సిటీ సెంటర్లో ఉంటుంది. మీకు అన్ని రకాలుగా దొరుకుతాయి, ఇబ్బంది ఉండదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి లింక్ పెట్టారు. ఎందుకంటే మీ క్యాంపస్లో ఉన్న ఇబ్బంది రాకూడదు, మెడికల్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి. ఆ డ్యూరేషన్ సరిపడా ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే మీకు సరిపోతుంది. అట్లాగే మీరు ఏదైతే కాలేజీలో చదువుతారో ఆ కాలేజీ కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏమని, ఈ 2 నెలల ఇంటర్న్షిప్ టైంలో మాకు ఎలాంటి ఎగ్జామ్స్ లేవు, ఆల్రెడీ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు ఇంక ఎగ్జామ్స్ లేవు, మాకు విల్లింగ్గా ఉంది అని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వాలి. ఆ లెటర్ ఇవ్వకపోతే వీళ్ళు తీసుకోరు. అట్లాగే కన్సర్న్ వెబ్సైట్లు క్లియర్గా మీకు ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ ఏదైతే మీకు ఐపీసీ ఉంటుందో ఐపీసీ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన ప్రాజెక్టులు అన్నీ చాలా డీటెయిల్గా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. office.ipc.iisc.ac.in దీనికి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఉంటారు. ఈ సమ్మర్లో కూడా మీకు క్లియర్గా చెప్తున్నారండి. అంటే ఒక 2 pages గూగుల్ ఫామ్ ఉంది, 23 questions ఇచ్చాడు. ఈమెయిల్ అడ్రస్లో ఫోన్ నెంబర్లు అన్నీ మనకు తెలిసినాయే. ఇందులో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కోర్స్ ఏ ఇయర్ చదువుతున్నారు, మొత్తం అన్ని మార్కులు 10th 12th 11th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బీఎస్సీ అన్ని మార్కులు క్లియర్ కట్గా మీరు కన్వర్ట్ చేసి జీపీఎల్లో చేసుకుంటూ రావాలి. ఏ ప్రాజెక్ట్ ఇంట్రెస్టో రాయాలి. ఆ ప్రాజెక్ట్ గురించి ఒక 3 ప్రాజెక్టుల వరకు కూడా మీకు ఉంటుంది. 3 ప్రొఫెసర్లు మీరు చేసుకోవచ్చు. టెంటేటివ్గా ఏ డేట్లో జాయిన్ అవ్వగలరు, ఎగ్జాక్ట్గా May 1st నుంచి అని కాదు, కానీ 2 months వరకు మీకు ఉంటుంది. కాబట్టి మీ ఎగ్జామ్స్ ఏదైనా కారణం చేత ఒక 15 రోజులు 20 రోజులు లేట్గా అయినప్పటికీ కూడా మీరు ఏ డేట్కి అయితే అవైలబుల్గా ఉంటారో ఆ డేట్ని మెన్షన్ చేయాలి. సో అది చెప్దామని నేను చెప్తున్నాను. మళ్ళీ కంగారు పడిపోయి సార్ ఆ టైంకి మనకి ఎగ్జామ్స్ అవ్వట్లేదు అంటారని చెప్పి నేను డీటెయిల్గా ఈ అప్లికేషన్ ఫామ్ చూసి చెప్తున్నానండి మీకు.
అట్లాగే మీ 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 కాలేజీ పర్మిషన్ తీసుకోవాలి, అది క్లియర్గా అందులో రాయాలి. సో ఇంతకుముందు ఎలాంటి సమ్మర్ ప్రాజెక్టులు, వింటర్ ప్రాజెక్టులు చేశారు ఏంటి, రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి, సో రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మీరు రాసినట్లయితే ఓవరాల్గా ఒక అవగాహన ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఒక 300 వర్డ్స్ మీ రీసెర్చ్ ఇంట్రెస్ట్ని రాసి పాత హిస్టరీని ఏదైతే రాస్తారో సరిపోతుంది. కొంచెం మంచి స్కోర్స్ ఉన్నాయనుకున్నట్లయితే డెఫినెట్గా కొంత ఇంట్రెస్ట్ అని చూపించినట్లయితే, ఏదైనా 1 or 2 పాత ప్రాజెక్టులు ఏదైనా ఉన్నట్లయితే డెఫినెట్గా మీకు ఐఐఎస్సి బెంగళూరు లాంటి ఇంకెంతకంటే ప్రెస్టీజియస్ యూనివర్సిటీ టాప్ కాలేజ్ ఇండియాలో లేదు. సో అలాంటి కాలేజీకి చదవడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీ కూడా ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో కానీ లేకపోతే అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అంటే మీరు కెమిస్ట్రీ చదవకపోవచ్చు, బట్ ఎవరైతే కెమిస్ట్రీ చదువుతున్నారో సో వాళ్ళకి దయచేసి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. సో దట్ వాళ్ళన్నా కొంత బెనిఫిట్ పొందుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.